యేసుని వెంబడించడానికి, దేవుడిని కనుక మరణం వరకు నమ్మకంగా కలిగి నువ్వైనా నేనే జీవించాలంటే ఒకే ఒక్కటి, ఏంటి? విశ్వాసం. విశ్వాసమునకు కర్త ఎవరు? యేసు ప్రభుల వారు. దాన్ని కొనసాగించేవాడి వైపు చూడాలని ఆశ. ఇప్పుడు విశ్వాసానికి కర్త యేసు ప్రభుల వారు, ఈ బిడ్డను స్వస్థపరిచేవాడు యేసు ప్రభువుని ఎరిగిన ఈమెలో ఉన్న విశ్వాసాన్ని కనుక ఆయన చూడాలని ఆశ. అది శిష్యులు ప్రార్థన చేసినా, ఆమె ప్రార్థన చేసినా, ఎంతమంది ప్రార్థన చేసినా అవన్నీ కాదు. ఆయనకి ఏం కావాలి చెప్పినా, ఆమెలో ఉన్న విశ్వాసం కావాలని ఒక చిన్న మాట అంటాడు. ఆ మాట కనుక మనల్ని అంటే, చిచ్చి నువ్వు దేవుడివేనా అంటాం మనం. ఏదైనా జరగడం జరిగిందనుకో, అరే దేవుడు ఇస్తాడు అనుకున్నానే, దేవుడు ఇలా చేశాడేటి, నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, ఇలా జరిగిందేటని మనమే దేవుడిని సందేహపడేలాగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈమె అలాగ తిరుగుతున్నప్పుడు ఈ మాట అన్న తర్వాత అంటాడు, ఏంటి? యజమానుడి దగ్గర నుంచి అదే రొట్టె ఏమనుంది అక్కడ, అందుకైనా పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, నేను అంటాను, పిల్లలెవరో ఇశ్రాయేలులా, కుక్క పిల్లలెవరో ఈమె పిల్ల, అంతేనా? అక్కడ అలాగే ఉంది. మనం ఏమంటే కుక్కతో పోలుస్తావు నువ్వు, అసలు నువ్వు దేవుడివేనా? నువ్వు రక్షకుడివేనా? నువ్వు విమోచకుడివేనా? కుక్కతో పోల్తావా? నన్ను నా పిల్లని కుక్కతో పోల్తావా అని అక్కడే మనము మొఖం మీద చేదరించి వెళ్ళిపోతాం. చాలామంది అంతేగా, దేవుడిచ్చినప్పుడే దేవుడు, ఇవ్వనప్పుడు దేవుడే కాదు. అలాగనుకుంటే యోబు అంటాడు, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, పైగా ఆయనకు మహిమ కలుగునుగాక అని అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎప్పుడైతే ఆ మాట అంటే ఆమె అంటదే, నిజమే ప్రభువా. ఆ మాట సార్ మీరు ఆలోచించండి, నిజమే ప్రభువా, కుక్క పిల్ల కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడి మొక్కలు తినును కదా అని అనగానే హృదయ రహస్యాలు ఎరిగిన నా యేసు ప్రభువు అక్కడ మాటకు నేను అంటాను, ఆయన చాలా సంతోషపడ్డాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వెంటనే అప్పటి వరకు ఉపయోగించిన పదం అంటే, అప్పటి వరకు ఆయన పట్టించుకోలేదు. ఆమె అట్టెళ్ళినా ఇట్టెళ్ళినా ఏమాత్రం మాట్లాడని యేసు ప్రభులు వారు, ఆమె ఎప్పుడైతే నిజమే ప్రభువా, మేము కుక్క పిల్లంటోళ్ళమే, కానీ నువ్వు మా యజమానుడు, నువ్వేదన్నా పడతావు, నువ్వేం చేసినా పడతాం, కాబట్టి నేను నీ పాదాల దగ్గరే ఉంటాను అనగానే వెంటనే అంటాడు, అమ్మా. ఏంటంట? అమ్మా, నేను ఏదైతే చూడాలనుకున్నానో, ఏదైతే కోరుకున్నానో, ఏదైతే నేను ఇష్టపడుతున్నానో, నీ విశ్వాసం గొప్పది. ఏంటంట? నీ విశ్వాసం గొప్పది. నీవు ఎవరి మీద విశ్వాసం ఉంచుకుని చెప్పనా? నీ దేవుడైన యెహోవా మీద, నీ రక్షకుడైన యెహోవా మీద. నీ పరిస్థితి నీకు అనుకూలించకపోయినా కన్న బిడ్డని ఇంటి దగ్గర వదిలేసింది, పరిచయం చేయటం అనేసి రోజులు తరబడి ఈయన వెంబడించడం మొదలుపెట్టేసింది. చివరికి నింద, చివరికి హేళన కలిగిన మాటలు. అయినా కానీ ఆమె ఏమని చెప్పనా, ఈయన తప్ప నా బిడ్డను స్వస్థపరిచేవాడు లేడని తన మనసులో తను చెప్పుకుంది. నేను అంటాను, మనసు అని ఉంటుంది, ప్రాణం అని ఉంటుంది, మనస్సాక్షి అని ఉంటుంది. ఎందుకే ఈయన వెంబడిస్తున్నావా? ఏం ఉపయోగం? పట్టించుకుంటలేదు కదా. కుక్క అంటున్నాడు, కుక్క పిల్ల అంటున్నాడు, వెళ్ళిపో అని మనస్సాక్షి చెప్పుంటుంది. అప్పుడు ఆమె ఏమనుకుంటే చెప్పనా, నా ప్రాణమా. ఏంటంట? నా ప్రాణమా ఆయన్నే సన్నతించమంట. నా ప్రాణమా ఆయన వెంబడించు, నా ప్రాణమా కాస్త ఓపిక పట్టు, ఆయన ఏదో పరీక్ష పెడుతున్నాడు, ఆయన విశ్వాసం చూస్తున్నాడు నాలో, కాబట్టి నా ప్రాణమా నువ్వు కాస్త ఓపిక పెడితే నా బిడ్డ బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన తన మనసుతో తన ప్రాణముతో చెప్పుకొని నువ్వు చెప్పింది నిజమే ప్రభు అని అనగానే, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు. అక్కడ నీవు కోరుకున్నట్టు అవునుగాక అని చెప్పగానే చూడండి, ఆమె వెళ్ళిపోతూ ఆ బిడ్డ స్వస్థపరిచిన విధానం ఎలా ఉందో చెప్పనా. ఆమె ఆ గడియలోనే ఏంటంట, సపోజ్ మీకు చెప్తాను, టైం 12:20 అయింది. ఇప్పుడు ఈమె ఎక్కడుంది? ఇదే పంగిడిలో ఈ మూల ఉందనుకుందాం. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? బిడ్డ కొత్తపేటలో ఉందనుకుందాం. ఇప్పుడు 12:20కి నీవు కోరినట్టు జరుగునుగాక అని అన్నాడు యేసు ప్రభుల వారు. ఆమెకు 12:20 కరెక్ట్గా నోట్ చేసుకుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత బిడ్డ బాగుపడింది, లేచింది, తిరుగుతుంది. ఇప్పుడు మనం అనుకుంటాం, అబ్బా నా బిడ్డ బాగుపడిందిలే, నా బిడ్డ ఎగిరి గొంతేస్తుందిలే, మంచం మీద ఉంది, లేచిందా అని మనం అనుకుంటాం. నిజమైన విశ్వాసం కలిగిన వారు ఏమనుకుంటారు చెప్పనా, ఏ గడిలో స్వస్థపరచబడింది ఇంట్లో భర్తను అడుగుంటుంది, లేదా బిడ్డను అడుగుంటుంది. అమ్మా ఏ సమయానికి లేచి కూర్చున్నామంటే 12:20కి. దేవునికి స్తోత్రం. 12:20కి
అక్కడ యేసుప్రభువు చెప్పింది 12:20. ఆ గడియలోనే ఆమె అక్కడి నుంచి ఇక్కడ రాకుండానే ఇంటికాడ పని చేసేస్తుంది బిడ్డ. దేవుడికి స్తోత్రం. అలా ఉంటుంది నా యేసుప్రభుల వారితో, అలాగుంటుంది యేసయ్యతోటి, అలాగుంటుంది యేసును నమ్ముకున్న వారి జీవితాలలో. అంతేగాని ఎటు పడితేటు మరులు గొలపబడి, గాలి ఎటుపోతే అటు పోయి, తుఫాను ఎటు కొడితే పోయి వెళ్ళేవాడి కాదు. కీర్తనకారుడు అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలక సియోను కొండవలే ఉందురు. కొండను ఎవరైనా కదిలించగలగరా? నేను అంటాను, కొండను కదిలిస్తారేమో కానీ నిజ క్రైస్తుని ఎవరు కదిలించలేరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామును కదిలించలేకపోయింది సమస్య, రూతును కదిలించకపోయింది కరువు, సింహాలు బోను కదిలించకపోయింది ఎవరినే? దానియేలుని. బిడ్డ యొక్క అనారోగ్యము ఆ తల్లిని ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా అలాగే ప్రభుని వెంబడించేలాగా చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.